వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏం లేదు, కోడ్ ఎలా రాస్తాము, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము జావా స్క్రిప్ట్లో, అంటే హెచ్టిఎంఎల్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, హెడర్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఎక్స్టర్నల్. సో వీటి గురించి నేను చిన్న బ్రీఫ్గా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి, ఓకేనా. సో జావా స్క్రిప్ట్ ఇంప్లిమెంటేషన్స్ టూ వే ఉంటాయి అనమాట. ఒకటి ఇన్ పేజ్ ఇంప్లిమెంటేషన్, ఒకటి ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్. అంటే ఇన్ పేజ్ ఇంప్లిమెంటేషన్ అంటే అదే పేజ్లో రాయడం అనమాట. ఇంకోటి ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్. సో అది ఎలా అనేది నేను కోడింగ్లో చేసి చూపిస్తాను. ఇన్ పేజ్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంది. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్లో హెడర్ ట్యాగ్ తెలుసు, బాడీ ట్యాగ్ తెలుసు. సో ఇది ఐడియా ఉంది కదా. ఇప్పుడు మనం హెడర్లో అంటే ఇన్ పేజ్ అంటే హెడర్లోనే రాయొచ్చు, లేదంటే బాడీలోనే రాయొచ్చు. సో నేను ఫస్ట్ హెడర్లో రాయాలనుకున్నాను. హెడర్లో రాయాలంటే ఏమని ఇస్తామంటే స్క్రిప్ట్ అని ఇచ్చేసి మనం ఒక ట్యాగ్ ఇస్తాం. సో స్క్రిప్ట్ ట్యాగ్, ఎండింగ్, స్టార్టింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. ఇంకొకటి బాడీలో కూడా ఇస్తాము, కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. సో హెడర్లో ఇస్తే, బాడీలో ఇస్తే అనేది నేను మీకు కోడింగ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ హెడర్ ఈ స్క్రిప్ట్ లోడ్ అయ్యాక హెచ్టిఎంఎల్ లోడ్ అవుతుంది అనమాట. అదే ఈ స్క్రిప్ట్ ఇక్కడ ఇవ్వకుండా బాడీలో ఇచ్చాము అనుకోండి, అంటే హెచ్టిఎంఎల్ లోడ్ అయినాక స్క్రిప్ట్ లోడ్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం బాడీలోనే రాస్తారు స్క్రిప్ట్, ఓకేనా, అంటే లోడ్ కావడానికి. సో స్క్రిప్ట్ ఫైల్ ఎక్కువ లోడ్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, ఒక ఫైల్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ అనే ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్కి ఒక పేరు ఇవ్వాలి మనం. సో మనం బయట నుంచి తీసుకురావాలి కాబట్టి దానికి ఒక పేరు ఇవ్వాలి. మనకి సిఎస్ఎస్ డాట్ తెలుసు కదా మీకు, స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఐడియా ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా మై స్క్రిప్ట్ డాట్ జేఎస్, మీ ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు, మీ పేరే పెట్టుకోండి. బట్ కానీ ఇక్కడ జేఎస్ అని ఖచ్చితంగా ఉండాలి. జేఎస్ అంటే జావా స్క్రిప్ట్, ఓకేనా. దాని యొక్క ట్యాగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇలా ఇస్తారంట, స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఇచ్చేసి ఎస్ఆర్సి అంటే సోర్స్ కోడ్. సో మై స్క్రిప్ట్ డాట్ జేఎస్. సో ఇది నేను కోడింగ్లో చేసి చూపిస్తాను, ఓకేనా. ఓకే, ఇక్కడ నేను ఒక ఫైల్ తీసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ నేను జావా స్క్రిప్ట్ అనే ఫైల్లో చేస్తున్నాను. సో జావా స్క్రిప్ట్ కోడింగ్ అనే దాంట్లో చేస్తున్నాను, కానీ ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఏం క్రియేట్ చేసుకున్నానంటే, సో ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్, ఓకేనా, ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇప్పుడు చూద్దాం మనం. సో దీనికి ఇస్తున్నాను, ఓకేనా, బాయిలర్ ప్లేట్. ఓకే, ఇప్పుడు నేను స్క్రిప్ట్ అనేది పైన రాస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి, హెడర్లో రాస్తున్నాను, ఓకేనా. ఇది ఐడియా ఉంది కదా. సో దీన్ని మనం గోలైవ్ తీసుకుందాం. సో గోలైవ్ తీసుకుంటే మనకు ఇక్కడ వస్తుంది, ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి, స్క్రిప్ట్ అనే ట్యాగ్లో రాస్తున్నాను. సో స్క్రిప్ట్ అనే ట్యాగ్లో ఇప్పుడు మనం ఏదైనా ప్రింట్ ఇవ్వాలి అంటే ఏం రాస్తామంటే డాక్యుమెంట్ డాట్ రైట్, ఓకేనా, డాక్యుమెంట్ డాట్ రైట్ ఇచ్చేసి ఇప్పుడు మనం ఒకటి ప్రింట్ ఇవ్వాలి. ఏమని ప్రింట్ ఇస్తున్నా అంటే హాయ్ ప్రేమ్ అనేది ప్రింట్ ఇస్తున్నాను, ఓకేనా. ఓకే, వచ్చేసింది చూడండి ఇక్కడ. సో హాయ్ ప్రేమ్ వచ్చేసింది. అంటే మనం స్క్రిప్ట్ అనేది ఇందులో రాయాలి, డాక్యుమెంట్ డాట్ రైట్. డాక్యుమెంట్ అంటే ఏంది, ఇదంతా డాక్యుమెంట్, ఓకేనా. రైట్ అంటే రాయడం, ఓకేనా, హాయ్ ప్రేమ్. అలాగే నేను ఇంకోటి తీసుకుంటున్నాను. సో డాక్యుమెంట్ డాట్ రైట్, హలో కుమార్, చూడండి ఇక్కడ వచ్చేసింది చూడండి, హలో కుమార్. సో నేను ఇక్కడ స్పేస్ ఇస్తాను, స్పేస్ ఇస్తే కూడా వచ్చేస్తాను, ఇంకా వచ్చేసింది. సో బిఆర్ ట్యాగ్ కూడా ఇవ్వచ్చు, బిఆర్ ట్యాగ్ ఇస్తే నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది, ఓకేనా. ఇది ఐడియా ఉంది కదా. ఇది స్క్రిప్ట్ అనమాట. ఇదే స్క్రిప్ట్ నేను కింద రాస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి, బాగా చూడండి. స్క్రిప్ట్ అని ఇచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్, ఓకేనా, డాక్యుమెంట్ డాట్ రైట్ హే ఇస్తాను. ఇక్కడ చూడండి హే అని వచ్చేసింది.
ఓకే, హే అని వచ్చేసింది కదా. సో ఫస్ట్ ఏది లోడ్ అయింది, పైన లోడ్ అయింది, తర్వాత కింది లోడ్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ బాడీలోనే H1 అని ఇస్తాను. హెచ్ వన్ ప్రేమ్ కుమార్ అని ఇస్తాను. ఏమైంది చూడండి. సో పైన పైన రాసే స్క్రిప్ట్ వచ్చేసింది, తర్వాత H1 లోడ్ అయింది, తర్వాత స్క్రిప్ట్ కింది బాడీ ట్యాగ్ లో స్క్రిప్ట్ లోడ్. అంటే ఫస్ట్ ఏదైంది, సో ఇండివిజువల్ అయింది అనమాట. అర్థమైందా? సో స్క్రిప్ట్ మాక్సిమం మనం బాడీలోనే రాస్తాము, ఎందుకంటే ఈ లోడ్ అయినాక ఇది వస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఒక ఫోల్డర్ తీసుకుంటాను. ఏం ఫోల్డర్ తీసుకుంటాను అంటే టెస్ట్ అని ఒక ఫోల్డర్ తీసుకుంటాను. ఈ టెస్ట్లో నేను ఒక ఫైల్ని చేస్తున్నాను. ఫైల్ ఏంటంటే టెస్ట్ డాట్ జేఎస్. ఏమి టెస్ట్ డాట్ జేఎస్. చూడండి, జేఎస్ అనే పాటికి ఫైల్ సేవ్ అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలంటే బాగా చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఏమని రాస్తున్నాను, సో నేను ఇలా ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది, నేను ఇది తీసేస్తాను. ఓకే, పోయింది కదా. ఇక్కడ నేను డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇస్తాను. సో డాక్యుమెంట్ డాట్ రైట్, హాయ్ దిస్ ఈస్ న్యూ ఫైల్. ఓకేనా, దిస్ ఈస్ న్యూ ఫైల్. ఇది మనకి ఇక్కడికి రావాలి. సో ఇక్కడికి రావాలంటే మనం ఏం చేయాలి, ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎక్కడ, హెడర్లో ఇంక్లూడ్ చేసుకోవాలంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్లో ఇక్కడ ఎస్ఆర్సి అని ఇస్తాం. ఎస్ఆర్సిలో ఇది ఎక్కడ ఉంది మనకి ఫైలు, కోడింగ్లో టెస్ట్లో ఉంది. టెస్ట్ డాట్ జేఎస్ ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నేను టెస్ట్లో టెస్ట్ డాట్ జేఎస్ అని ఇచ్చేస్తాను. చూడండి వచ్చేసిందా, హాయ్ దిస్ ఈస్ న్యూ ఫైల్. సో ఇది ఇంక్లూడ్ చేసుకునే విధానం. అర్థమైంది కదా. సో లక్షణాలు ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe